హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10థ్ పాస్ అయితే చాలు. మీరందరూ అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చనమాట. మనకి ప్రముఖ ఐటీ కంపెనీ అయిన నో బ్రోకర్ కంపెనీ అనేది మనకి ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నో బ్రోకర్ కంపెనీ వాళ్ళైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా, కస్టమర్ సర్విస్ ఎక్స్‌పర్ట్‌గా అయితే ఆర్ లేకపోతే రిలేషన్‌షిప్ మేనేజర్‌గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు సాలరీ కూడా అయితే దాదాపు 19,000 నుంచి 25,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంటి నుండి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది నో బ్రోకర్ కంపెనీ వాళ్ళైతే ఆహ్, జాబ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి అసల ఈ నో బ్రోకర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఈ నో బ్రోకర్ కంపెనీ అది ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. అంటే హౌసెస్‌కి రెంటింగ్ ఇవ్వడం, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ రెంటింగ్ డీలింగ్స్ అనేవి ఈ కంపెనీ అనేది చేస్తుందనమాట. సో, ఈ కంపెనీలో అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. రిలేషన్‌షిప్ మేనేజర్ అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, వాటి యొక్క జాబ్స్ అనేవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో వాటి యొక్క డీటెయిల్స్ అనేవి వీళ్ళైతే మనకి నో బ్రోకర్ కంపెనీ వాళ్ళు రిలేషన్‌షిప్ మేనేజర్‌కైతే మనకి కస్టమర్ సర్విస్ ఎక్స్‌పర్ట్ కింద హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి అయితే బోత్ రోల్స్ అయితే మనకి రావడం జరిగింది. మనకి వీళ్ళైతే సేల్స్ ఎక్స్‌పర్ట్ అండ్ కస్టమర్ సర్విస్ ఎక్స్‌పర్ట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. తర్వాత మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్ ఏదైతే ఉన్నాయో అవైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే బెంగుళూరు పొజిషన్‌కైతే వెళ్లి వర్క్ చేయాలనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రిఫర్ చేస్తారో ఇదైతే ఆల్ ఇండియా జాబ్స్ అనమాట. పాన్ ఇండియా జాబ్స్ ఇవి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లై చేసే వాళ్ళకైతే 14,000 పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి వెళ్లి వర్క్ చేసే వాళ్ళు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకైతే 19,000 నుంచి 25,000 వరకు సీటీసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాలరీ అనేది. తర్వాత మళ్ళీ ఇన్సెంటివ్స్ అండ్ ఫ్రీగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైతే. సో, ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే సేల్స్ ఎక్స్‌పర్ట్ అండ్ కస్టమర్ సర్విస్ ఎక్స్‌పర్ట్ అనమాట. సో, ఇవైతే చూసి అప్లై చేయండి. తర్వాత మనకిక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరైతే 10థ్ గాని, 12థ్ గాని ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 10థ్ చదివితే సరిపోతుంది. మీరైతే జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. తర్వాత ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ గాని ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు గనక ఇంటి నుండి వర్క్ చేద్దాం అనుకున్నట్లయితే ల్యాప్‌టాప్ అయితే కావాలని చెప్పి అడిగారు. ఒకవేళ మీ దగ్గర ల్యాప్‌టాప్ లేకపోతే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ల్యాప్‌టాప్ అవసరం లేదు. అండ్ ఆల్సో మీరు ఇంటికాడ నుంచి వర్క్ చేసినట్లయితే వైఫై కూడా అయితే కావాలి. సో, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అయితే కొంచెం గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్, తర్వాత యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది? మీరు 10థ్ హైయెస్టా? లేకపోతే ఇంటర్ చదివారా? డిగ్రీ చేసారా? హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది చేయండి. అది ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ పెట్టండి. లేకపోతే మీకేదన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్‌ని క్లిక్ చేయండి. సో, తర్వాత మనకి కరెంట్ సిటీ మీరు ఏ సిటీలో ఉంటున్నారు? తర్వాత కరెంట్ స్టేట్ తర్వాత మనకి హౌ మెనీ లాంగ్వేజెస్ యూ కెన్ స్పీక్. మీరు మీకొచ్చిన లాంగ్వేజెస్ అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఇంగ్లీష్ అయితే మ్యాండటరీ. సో, ఇంగ్లీష్ తర్వాత మనకి తెలుగు వచ్చు కాబట్టి తెలుగు. తర్వాత మీకు ఎలాంటి లాంగ్వేజ్ వచ్చో అవన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే తమిళ్ గాని, కన్నడ గాని, ఉర్దూ గాని ఏదైతే వస్తే ఆ లాంగ్వేజెస్ ఎంటర్ చేయండి. తర్వాత చూస్ జాబ్ టైప్. అంటే మీరు మనకి అక్కడ పైన వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఇచ్చారు కదా! సో, మీరు ఎలాంటి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి క్లిక్ చేయండి. సో, మీరైతే ఎనీ అని చెప్పి క్లిక్ చేయడానికైతే ట్రై చేయండి. ఒకవేళ మేము వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయలేము అనుకున్నట్లయితే ఇంక కంపల్సరీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే చేయండి. ఒకవేళ ఇద్దరు 2 చేయగలరు అనుకుంటే ఎనీ అని చేయడానికి పెట్టడానికి ప్రిఫర్ చేయండి. అప్పుడు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం
ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. తర్వాత హౌ సూన్ యూ కెన్ జాయిన్ అస్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇమ్మీడియేట్ జాయినర్స్ అని పెట్టి పెడతానికి ట్రై చేయండి. తర్వాత ఫైనల్‌గా అయితే మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాలిక్కడ. సో, ఇక్కడ మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసే ముందల మీ రెజ్యూమ్ అయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టయితే మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసి అప్లై చేయండి. అప్పుడైతే మీ రెజ్యూమ్‌ని అని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే పెడతానికి ట్రై చేయండి. ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, మనకిక్కడ నో బ్రోకర్ కంపెనీ నుంచి అయితే ఈ జాబ్ ఆఫర్స్ అనేవి రావడం జరిగింది. మనకి కస్టమర్ సపోర్ట్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ రోల్స్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మనకి 10థ్ క్వాలిఫికేషన్ చాలు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఆల్ ఉమెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే అప్లై చేయొచ్చు. సో, ఈ జాబ్స్‌నైతే మీరు ఒకవేళ అప్లై చేయకపోయినా మీరు ఈ వీడియో చూసినట్లయితే మీ వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లికైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.